రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నామినేషన్ పత్రాలతో పాటు కుల ధృవీకరణ పత్రంతో పాటు ఈసీ నిబంధనల ప్రకారం ఖర్చులు చేస్తానని డిక్లరేషన్ పత్రం ఇవ్వాలి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి. లేదంటే పార్టీ బి ఫారం ఇచ్చిన పార్టీ గుర్తును కేటాయించదు ఈసీ. ఎన్నికల అఫిడవిట్లో 2 సాక్షుల సంతకంతో పాటు అభ్యర్థి సంతకం ఉండాలి. ఖర్చు డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. అలాగే నామినేషన్ పత్రాలకు బ్యాంక్ అకౌంట్ను జత చేయాలి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నామినేషన్ పత్రాలతో పాటు కుల ధృవీకరణ పత్రంతో పాటు ఈసీ నిబంధనల ప్రకారం ఖర్చులు చేస్తానని డిక్లరేషన్ పత్రం ఇవ్వాలి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి. లేదంటే పార్టీ బి ఫారం ఇచ్చిన పార్టీ గుర్తును కేటాయించదు ఈసీ. ఎన్నికల అఫిడవిట్లో 2 సాక్షుల సంతకంతో పాటు అభ్యర్థి సంతకం ఉండాలి. ఖర్చు డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. అలాగే నామినేషన్ పత్రాలకు బ్యాంక్ అకౌంట్ను జత చేయాలి. డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, స్థానిక ఎన్నికల నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమైంది. మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమైంది. మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి 2 విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న మొదటి విడత, తర్వాత 27న రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవాళ నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా పోటీ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఆ నామినేషన్ దాఖలు చేసే టైంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని నియమాలు అంటే ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన నిబంధనలు, ఆ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సో నామాత్రంగా చూసి దాఖలు చేసి మేము నామినేషన్ వేశామని అనుకుంటే కొన్ని సందర్భాలలో అందులో ఏమైనా తప్పులుంటే ఆ నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆ నామినేషన్లో ఏమడుగుతున్నారు, ఏమేమి దాఖలు చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, ఇట్లా వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థులంతా కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా ఈ నిబంధనలు కూడా పాటించాలి. కాబట్టి 1కి 2 ఈ నామినేషన్కి సంబంధించిన పత్రాలు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే మేజర్గా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి సంబంధించి ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా 21 సంవత్సరాలు పూర్తయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నామినేషన్ వేసేందుకు అర్హులు. అంతకంటే తక్కువగా ఏజ్ ఉంటే ఇది నామినేషన్ వేయడానికి అర్హులు కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఎక్కడైతే ఆ అభ్యర్థి ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఏ ఏరియా నుంచి అయితే పోటీ చేయాలనుకుంటున్నారో సో అక్కడ కంపల్సరీగా ఆ అభ్యర్థికి అక్కడే ఓటు ఉండాలి. సో ఆ ఓటు ఉన్న వాళ్ళకే అక్కడ అర్హులుగా ఉంటారు, లేదంటే వాళ్ళని అర్హులుగా గుర్తించరు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఓటర్కి సంబంధించి ఓటర్ లిస్టులో తమ పేరు ఉందా లేదా, సో అక్కడే అభ్యర్థినా అక్కడ ఓటరా కాదా అనేది కూడా చూసుకోవాలి. అక్కడ ఓటర్ అయితే మాత్రమే ఆ అభ్యర్థిగా అతను నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశము ఉంటుంది. ఇక ఇందులో డిపాజిట్ అంటే ఎవరైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంత అమౌంట్ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే జెడ్పీటీసీకి 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, ఎంపీటీసీకి 2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన వాళ్ళైతే మైనారిటీ, సో ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళైతే జెడ్పీటీసీకి 25,000 అంటే 5,000 జనరల్ ఉంటే వీళ్ళకు 50% తక్కువ ఉంటుంది. అంటే 25,000 జెడ్పీటీసీకి, తర్వాత 12,500 ఏదైతే 2,000 ఇది మిగతా దానికి ఎంపీటీసీకి సంబంధించినటువంటిది పే చేయాల్సి 12,000, దానికి 5,000, దీనికి 2,500 అంటే ఇందులో 1,250 రూపాయలు ఎంపీటీసీకి ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాలలో కూడా అభ్యర్థులు ఎవరైతే
పోటీ చేయదలుచుకున్నారో, ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ విషయాలలో కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఎవరు ఈ అఫిడవిట్ దాఖలు చేసే టైంలో వాళ్ళకు ఉన్నటువంటి నేర చరిత్ర ఏమన్నా ఉన్నదా లేదా, ఉంటే ఒకవేళ దేనికి సంబంధించింది అయి ఉన్నది, సో ఆ కేసు వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ అఫిడవిట్లో వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక అభ్యర్థికి ఉన్నటువంటి ఆస్తులు ఎంత, తర్వాత అప్పులు ఎంత, తర్వాత విద్యార్హత ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఆయనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో అఫిడవిట్లో చేర్చాల్సి ఉంటుంది. ఆ అఫిడవిట్లో కంపల్సరీగా ఇద్దరి సాక్షులకు సంబంధించినటువంటి సంతకాలు కూడా చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి సంతకం ఉంటుంది, తర్వాత ఇద్దరు సాక్షులు సంతకాలు కూడా అవసరం. ఆ సాక్షుల సంతకాలు కూడా అతను ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో ఆ పోటీ చేసే ఏరియాలోనే ఆ సాక్షులు సంబంధించినటువంటి ఓటర్ కూడా అక్కడే, వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు కూడా అక్కడే ఉండాలి. సో వాళ్ళే దీనికి అర్హులవుతారు. సో ఇట్లాంటి విషయాలలో కూడా కొంత గమనించుకొని సాక్షులు ఎవరు ఏంటి అనేదాన్ని కూడా కొంత ముందస్తుగానే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయంలో కూడా కొంత ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి ఈ విషయంలో కొంత గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 4 ఫామ్లు ఈ నామినేషన్లకు సంబంధించి 4 పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 4ంటికి సంబంధించి ముందుగానే తన నామినేషన్ పత్రాలలో ఏ పార్టీ నుంచి అతను పోటీ చేస్తున్నాడు, బరిలో ఉంటున్నారు అనేది ముందుగానే చేర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పార్టీకి సంబంధించి అక్కడ మెన్షన్ చేయకపోతే దాన్ని గుర్తించబడదు. కాబట్టి 1కి 2 సార్లు ఈ నామినేషన్ పత్రాలను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఇలాంటి దాంట్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఓటర్ లిస్టులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది ఓటర్లు ఉన్నారో, అందులో పురుషులు ఎంతారు, మహిళలు ఎందరు, ఇతరులు ఎంతరు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ లిస్టును కూడా ప్రకటించింది. సో ఈ ప్రకటించడమే కాకుండా ఎంపీటీసీకి సంబంధించి ఏ ఏరియా ఎంపీటీసీకి సంబంధించి ఆ ఎంపీటీసీ పరిధిలో ఎన్ని ఓటర్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, సో అందులో పురుషులు ఎంత, తర్వాత మహిళలు ఎంత, ఇక జడ్పీటీసీకి సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారో అందులో పురుషులు ఎంత, మహిళలు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని వివరాలకు సంబంధించి అక్కడ ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో ఆ స్టేషన్స్ దగ్గర ఆల్రెడీ ఈ స్టిక్కర్ ఈ లిస్టును కూడా అక్కడ పెడతారు. కాబట్టి దానికి సంబంధించి ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి, తర్వాత ఎన్నికల నిబంధనలు ఏం చెప్తున్నాయి, తర్వాత ఎంత డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంతమంది సాక్షుల సంతకాలు అవసరం ఉన్నాయి, ఆ సాక్షులు ఎవరైతే దీనికి అర్హతగా ఉంటారో, ఇట్లా 1కి 2 సార్లు వీటన్నిటిని గమనించుకొని ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులున్నా, తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వకుండా అలాంటి నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సూర్య.